నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత స్థానిక సత్రం సెంటర్ వద్ద అంకమ్మ దేవస్థానం వద్ద పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ బస్టాండ్ మీదుగా సాగిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను మేకపాటి విక్రమరెడ్డి అందజేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలంటూ కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ రోజు ఆత్మకూరు ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగనన్న సైనికులందరికీ, గౌతమ్ అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈ రోజు మళ్ళీ మీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి కోరుకుంటూ, ఆత్మకూరులో ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ప్రజలందరూ వచ్చి ఎంత తీవ్రమైన ఎండున్నా గానీ, వాళ్ళు చెప్పడం దాదాపు 43 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా గానీ, మంచి మధ్యాహ్నంలో 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రజలందరూ ఎంతో పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈ రోజు నామినేషన్ మద్దతు చేసినందుకు మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ గమనించారు, ఈ రోజు ఓన్లీ ఒక ట్రైలర్, రాబోయే పోలింగ్ డేట్ మాత్రం ఏ విధంగా బయటకు వచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద విజయం చేసేటట్టు, మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా కొనసాగించేదానికి ప్రజలందరూ పెద్దగా బయటకు వచ్చేసి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి, ఆత్మకూరులోనే కాదు మొత్తం ఏపీలో ఒక పెద్ద టైడల్ వేవ్ లాగా వచ్చి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలకి 175 స్థానాలు గెలిపిస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను.